హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గ్రామీణ బ్యాంకులలో ఖాళీగా ఉన్నటువంటి అసోసియేట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జాబ్లో చేరగానే మీకు 51,000కి పైగానే శాలరీ వస్తుంది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు. నేనే మీకు ముందుగా యూట్యూబ్లో అప్డేట్ అయితే చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక్క లైక్ అయితే కోరుతున్నాను కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీ వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకొని చాలామందికి హెల్ప్ అవుతుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి ఈరోజు అప్లై చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్, మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి 10th క్లాస్ అర్హతతో ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ యొక్క జాబ్స్ గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశా. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక వీడియో చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ముందుగా ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ జాబ్స్కి సంబంధించి మనకి నిన్న నైట్ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది 25th ఆగస్ట్. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 3rd సెప్టెంబర్ వరకు మాత్రమే అప్లై చేయడానికి టైం ఉంటుంది. ఎక్కువ టైం అయితే ఉండదు. ఆన్లైన్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేసారు. 21st సెప్టెంబర్ వరకు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఇదే వీడియోలో అప్లై ప్రాసెస్ని కూడా చెప్తున్నాను కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో మీరు ఈ వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు డెఫినెట్గా అయితే కామెంట్ అయితే చేయండి. నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు అసోసియేట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఈ యొక్క ఉద్యోగాలకి. అయితే ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు మినిమం 4.59 lakhs నుంచి 6.59 lakhs per annum వరకు కూడా శాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మీకు నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా వర్తిస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే లోన్స్కి సంబంధించి అవ్వచ్చు, అన్ని రకాల బెనిఫిట్స్కి సంబంధించి మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. స్టార్టింగ్లోనే మీకు మంచి శాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరైతే బ్యాంక్ రంగంలో జాబ్ కోసం చూస్తున్నారో మీరు మాత్రం ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోవద్దు. అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఈ యొక్క వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ పైన 75% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం 499కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఇస్తున్నాము. హైకోర్టు జాబ్స్ ఉన్నాయి, ఎస్బీఐ క్లర్క్స్కి సంబంధించి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే రైల్వే ఏఎల్పి, రైల్వే ఎన్టీపీసీ, రైల్వే గ్రూప్ డి అండ్ అలాగే బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి కాంబో కోర్స్ ఉంది. ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి అలాగే టీజీవీఆర్ఓ ఫుల్ కోర్సు, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి యాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సీనియర్ మోస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు క్లాసెస్ అయితే ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. చక్కగా మీరు ఇంట్లో ఉండి ఒక గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి కోర్స్లో అక్కడ చెక్ చేయండి, మీకు ఫ్రీ డెమో వీడియోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. స్టేట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు 1 year పాటు కూడా ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, అంటే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందన్నమాట. 1 year తర్వాత మీకు పర్మనెంట్ అయితే చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఫస్ట్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది మనకి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. దాని తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే పెడతారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్లో. సో ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది అంటే సేల్స్ యాప్టిట్యూడ్ నుంచి 10 questions అడుగుతారు, 10 marks. అలాగే లాజికల్ రీజనింగ్ నుంచి 10 questions, 10 marks. కంప్యూటర్ అవేర్నెస్ నుంచి 10 questions, 10 marks. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ నుంచి కూడా సేమ్, జీకే నుంచి కూడా సేమ్. టోటల్గా మనకి 50 questions అడుగుతారు, 50 marks. 45 minutes పాటు కూడా టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇందులో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి డైరెక్ట్గా నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే 350 rupees ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా రెడీగా అయితే ఉండండి ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో.
నోటిఫికేషన్ మనకి ఫెడరల్ బ్యాంక్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఫెడరల్ బ్యాంక్కి సంబంధించి మన సొంత రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ యొక్క బ్యాంక్స్ అయితే ఉన్నాయి. సో అందులో మనకి పోస్టింగ్ అయితే ఇస్తారనమాట. సో మీరు డైరెక్ట్గా www.federalbank.co.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం మీరు 50% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు ఎటువంటి డిగ్రీ పాస్ అయినా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ఒక నోటిఫికేషన్కి ఓన్లీ తెలంగాణ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో తెలంగాణకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి మన సొంత రాష్ట్రం తెలంగాణలోనే పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. నోటిఫికేషన్లో కూడా ఆ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అలాగే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు 2 వీలర్కి సంబంధించి కానీ లేదంటే 4 వీలర్కి సంబంధించి కానీ సో మీ నేమ్ పైన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇది మనకి ఉంటే బెటర్ అనమాట. అలాగే మీకు బ్యాంక్ సెక్టర్లో వర్క్ చేసినట్లుగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా ఇక్కడ అన్ని డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ లొకేషన్ వచ్చేసి అసోసియేట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి మన తెలంగాణలోనే మీకు జాబ్ పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. కి సంబంధించి మనము అప్లై ప్రాసెస్ అనేది చూద్దాము. సో నేను మీకు అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ వస్తుంది. సో మీకు 2 వీక్స్ ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఉన్నటువంటి 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు రిజిస్టర్ అండ్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా కింద. సో రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు డైరెక్ట్గా లాగిన్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి వెబ్సైట్లో కూడా అన్ని డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. మనకి ట్రైనింగ్కి సంబంధించి కానీ ఫర్దర్గా మీకు జాబ్ వచ్చిన తర్వాత కానీ ఎటువంటి ఫీ అనేది ఎటువంటి మీరు ఛార్జెస్ అనేవి పే చేయాల్సినటువంటి పని లేదు. ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో చాలా మంచి ఆర్గనైజేషన్ ఫెడరల్ బ్యాంక్ అనేది మీకు అందరికీ కూడా తెలిసిందే. సో చాలామంది ఈ జాబ్స్ గురించే వెయిట్ చేస్తున్నారు. సో ఎట్టకేలకు మనకి ఈ యొక్క 2025లో అయితే ఈ యొక్క అసోసియేట్ ఆఫీసర్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోదు. నోటిఫికేషన్ లింక్ అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్స్ అని కూడా ప్రొవైడ్ చేస్తాను. సో బ్యాంక్ సెక్టర్లో జాబ్స్ కోసం చూసే వాళ్ళు మాత్రం మిస్ చేయకండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.